హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు రేపటి నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో ఈ 3 రోజుల్లో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అసలు ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళకి ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ని వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ లో సో వాళ్ళు ఇమీడియట్ గా మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతారు. అంటే వెబ్ ఆప్షన్ ఎంట్రీకి మీకు ఎలిజిబిలిటీ ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మిమ్మల్ని సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయమంటారు. ఓకే, సో రీ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీవెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ ఇచ్చారో మీరు ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 4 ఈ 3 days లో మీరు వెబ్ ఆప్షన్స్ ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 4 మధ్యలోనే జరుగుతుంది. సో ఎవరికైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోవడం మంచిది. ఓకే, మనకి ఎక్కువ టైం అయితే లేదు. సో చూసుకోండి, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి సో ఆగస్ట్ 1 నుంచి మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినా 2 నుంచే మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సేమ్ డేట్స్ లోనే ఇచ్చారు కాబట్టి మీకు ఎవ్రీ 2 hours 3 hours చెక్ చేసుకోండి. మీకు ఏంటంటే నో యువర్ పేమెంట్ స్టేటస్, అలాగే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ దగ్గర నుంచి మీకు వెబ్ ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ వచ్చిందా రాదా అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అసలు ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఓకే, ఈ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ లో మీ స్టేటస్ అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ హెల్ప్ లైన్ సెంటర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ అయితే నేను చేశాను. చూడండి, ఇది మన ఛానల్. సో ఈసెట్ పోర్టల్ ఈ ఛానల్లో ఆల్రెడీ చూసారా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఇదిగోండి ఫీ పేమెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను మొత్తం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎలాంటి ప్రాసెస్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టెప్ బై స్టెప్ ఏ ప్రాసెస్ అయితే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో చూడండి. ఓకే, ఫీ రీఎంబర్స్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అలాగే ఒకవేళ మిమ్మల్ని సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయమంటే సర్టిఫికేట్స్ ఎలా రీ అప్లోడ్ చేయాలి, ఎవరు రీ అప్లోడ్ చేయాలో అన్న వీడియో కూడా చేశాను. తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలన్న ఒక వీడియో కూడా ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అవన్నీ కూడా ఒక వీడియో ఉంటుంది. ఓకే, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ని ఎలా ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్స్ ని మనం ఎలా ఇచ్చుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఓకే, సో క్లియర్ కట్ గా అన్ని వీడియోస్ చేశాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, అలాగే మన ఆంధ్రాలో ఉన్న టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్టయితే మీరు ఆ వీడియోస్ చూస్తే కంప్లీట్ గా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు వెబ్ ఆప్షన్స్ ని యాక్సెస్ చేసుకోవడం ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 4. ఇక్కడ సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయమనొచ్చు చాలా మందికి, ఎందుకంటే మీరు సప్లీస్ రాసి వచ్చారు కాబట్టి మీరు ప్రాపర్ గా ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని రీ అప్లోడ్ చేయమనే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని రీవెరిఫై చేయడానికి టైం పడితే మాత్రం మీరు ఇమీడియట్ గా హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే వెళ్ళిపోండి. ఓకే, సో ఫైనల్ గా మీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఆగస్ట్ 5 ఇస్ ద డెడ్ లైన్. ఓకే, సో 2 days టైం తీసుకుని ఆగస్ట్ 8 మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేసేస్తారు. మీరు ఆగస్ట్ 9 నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రేపటి నుంచి అన్ని కాలేజెస్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఆల్రెడీ కొన్ని కాలేజెస్ లో అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ లో క్లాస్ వర్క్ అనేది జస్ట్ స్టార్ట్ అయింది. సో నో వరీస్, సో మీరు ఎటువంటి క్లాసెస్ మిస్ అవ్వట్లేదు. సో మీరు కాలేజ్ సీట్ అలాట్ అవ్వగానే ఇమీడియట్ గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసేసేయండి. ఓకే, మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. అలాగే సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరెవరు ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వాలి, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవాలనేది క్లియర్ కట్ వీడియో రాబోతుంది. ఆ వీడియో మిస్ కావద్దు. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో ఆ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్.